అందరికీ నమస్కారం. ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అకాడమీ యొక్క ఫౌండర్ని నేను. నా పేరు విజయ గౌరి. ఈరోజు ఈ సింహాచలంలో మేము మొదటిసారిగా కూచిపూడి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం కోసం నేను నా శిష్యులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మేము అన్ని టెంపుల్స్ని కవర్ చేసి అన్ని చోట్ల నాట్య నివేదన చేయాలి అనేది మా యొక్క అంబిషన్. ఆ అంబిషన్లో భాగంగా మేము అన్ని టెంపుల్స్, మెయిన్ టెంపుల్స్, చిన్న టెంపుల్స్ ఇలా తేడా లేకుండా అన్ని టెంపుల్స్ని తిరిగి అన్ని టెంపుల్స్లో కూడా ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చేయాలి అని, కల్చర్ని మనం బాగా ఎక్స్ప్లోర్ చేయాలని, ఎక్స్టెండ్ చేయాలి అనేది మా యొక్క అంబిషన్. ఈ సందర్భంగా సింహాచల దేవస్థానం కమిటీ మెంబర్స్ అందరికీ, అలాగే మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి శ్లోక ఫౌండేషన్ వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ధనలక్ష్మి. మేము గుంటూరు ఆర్ట్ ఆఫ్ నటరాజ్ హార్ట్ ఆఫ్ డాన్స్ అనే ఇన్స్టిట్యూట్ నుంచి మేము ఇక్కడ సింహగిరి కొండ అయినటువంటి సింహాచలం పుణ్యక్షేత్రంలో వరాహ నరసింహస్వామి దేవాలయంలో మేము భక్త ప్రహ్లాద అనేటువంటి బ్యాలెట్ని ప్రదర్శించడానికి మా యొక్క ఆర్ట్ ఆఫ్ నటరాజ్ టీం అందరం కూడా ఈరోజు సింహాచలం చేరుకోవడం జరిగింది. మాకు ఈ సింహాచలంలో ఇటువంటి పుణ్యక్షేత్రంలో అవకాశం దొరకడం నిజంగా మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. దీనికి మా యొక్క ఇన్స్టిట్యూట్ ఫౌండర్ అయినటువంటి ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఫౌండర్ శ్రీ విజయ గౌరీ గారికి మా ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సింహాచలం దేవస్థానం యొక్క ఆలయ కమిటీ సభ్యులు అందరికీ కూడా గుంటూరులో మా యొక్క ఇన్స్టిట్యూట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మేము ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మేము అనేక రకాల ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. దక్షిణాన తమిళనాడు మొదలుకొని మేము మహారాష్ట్ర, కేరళ, మరి భవిష్యత్తులో కాశీలో కూడా తదుపరి కార్యక్రమం చేయబోతున్నాము. మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సింహాచల పుణ్యక్షేత్రంలో ఈ బ్యాలెట్ని ప్రదర్శించడానికి మేమందరం కూడా ఇక్కడికి చేరుకున్నాము. మరికొద్ది క్షణాల్లో మా యొక్క బ్యాలెట్ అనేది ప్రారంభం కాబోతుంది. మేము ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం అనేది మా అందరి యొక్క పూర్వజన సుకృతంగా భావిస్తున్నాము. మా ఇన్స్టిట్యూట్లో మా మేడం విజయ గౌరీ గారు ప్రతి ఒక్క పిల్లల్ని వారి యొక్క కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ వారిలో భవిష్యత్తుకి, వారికి చదువులో కూడా ఉన్నత స్థితిలో ఉండే విధంగా వారికి ఫౌండేషన్ అనేది అందిస్తూ భవిష్యత్తులో వాటి కూచిపూడిలో కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా వారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానీ, నాట్యాన్ని నేర్పించడం కానీ, నాట్యంతో పాటు వారికి మోటివేషన్కి సంబంధించినటువంటి కూడా వాళ్ళకి అందిస్తూ ఉంటారు. ఈరోజు మనకి భక్త ప్రహ్లాద అనేది అందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా చిన్నారులందరూ కూడా వారి యొక్క టాలెంట్స్ని ఉపయోగిస్తూ వినూత్న రీతిలో మేము ప్రదర్శించబోతున్నాము. ఈ యొక్క కార్యక్రమం ద్వారా పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఇటువంటి కల్చరల్ ఈవెంట్స్లో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి వారికి చిన్న వయసు నుంచే ఫౌండేషన్ అనేది మన ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ద్వారా ప్రారంభమవుతున్నందుకు వారు కూడా చాలా సంతోషిస్తున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించాలని, మీ యొక్క పిల్లలకు కూడా ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్ని అందించి మనకి భవిష్యత్ తరాలకి ఇటువంటి ఆర్ట్స్ని అందించాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఈ ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ద్వారా మేము ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము మా అందరికీ ఇటువంటి మంచి అవకాశం కల్పించినటువంటి మా విజయ గౌరీ మేడం గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా యొక్క భక్త ప్రహ్లాద స్కిట్ని ప్రతి ఒక్కరూ కూడా వీక్షించి కన్నులారా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. రాగదీప్తి, నేను ఎనస్థీషియాలజిస్ట్. మా పాప మేడం దగ్గర ఆల్మోస్ట్ 2.5 years నుంచి డ్యాన్స్ నేర్చుకుంటుంది. సో నేను యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉన్నాను. తను ఇక్కడ దాకా వస్తుందా, రాదా, వెళ్తుందా అని చాలా టెన్షన్ పడుతూ ఉండేదాన్ని. ఇంకా మేడం మోటివేషన్ వల్ల మొత్తానికి మానేయకుండా కంటిన్యూ చేసి ప్రోగ్రామ్స్కి చేస్తుంది. నేను మేడం విజయ గౌరీ మేడంకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇలాగే మా పాప కీర్తన ఫర్దర్గా ఇంకా ఇందులో ప్రోగ్రెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఆర్ట్ ఆఫ్ డాన్స్ నుంచి 1.5 year నుంచి కోచింగ్ ఇప్పిస్తున్నాను సార్. తను చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. తన మైండ్ సెట్ కానీ, స్టడీ విషయంలో కానీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. డాన్స్ నేర్చుకుంటే కానీ నుంచి మ్యామ్ మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్.
హాయ్ అండి, నా పేరు ప్రియాంక. మా అమ్మాయి పేరు శ్రీ పూజిత లక్ష్మి కృతిక. తనకి ఇప్పుడు 6 years. నేను 3 years అప్పుడు జాయిన్ చేశాను. నాకు ఇట్లా సమ్ ఫ్రెండ్ ద్వారా తెలిసి నేను జాయిన్ చేశాను. పాపం ఎంత షార్ప్ అయిందంటే తను ఇప్పుడు డ్యాన్స్లో లైక్ నాకు ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసిన తర్వాత ఐఎమ్ చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ తనలో ఇంప్రూవ్మెంట్ కానీ తను ఎక్కడ తప్పులు చేస్తుందో చూసుకొని మిస్టేక్స్ చెప్పి ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేయడం కానీ లైక్ చాలా చిన్నపిల్లప్పుడు జాయిన్ చేశాను, చాలా ఇంప్రూవ్ అయింది. లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నమస్కారం, నా పేరు హసీనా, మా పాప పేరు నందిని. లాస్ట్ 2 years నుంచి ఇక్కడ ఆర్ట్ ఆఫ్ నటరాజ్లో ప్రాక్టీస్ చేస్తుంది. మా పాప ఇంకా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎందుకంటే మేడం టీచింగ్ చాలా బాగుంటుంది, టీచింగ్ లైక్ చేస్తుంది మా పాప ఎక్కువగా. దట్స్ వై మేడం ఫస్ట్ ఇంట్రెస్ట్, ఆ తర్వాత డ్యాన్స్ ఇంట్రెస్ట్. गणपति
चन्द्रशेखर चन्द्रशेखर पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां रत्नसानुशरासनं रजताद्रिशृङ्गनिकेतनं सिञ्जिनीकृतपन्नगेश्वर अच्युताननसायकम् क्षिप्रदध्यपुरत्रयं त्रिदिवालयैरभिवन्दितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां पञ्चपादपपुष्पगन्ध पदाम्बुजद्वयशोभितं भाललोचन जातपावकं प्रथमन्मथविग्रहम् भस्मदिग्धकलेवरं भवनाशनं भवमव्ययम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मत्तवारणमुख्यचर्म कृतोत्तरीयमनोहरम् पङ्कजासन पद्मलोचन पूजिताग्रेसरोरुहम् देवसिन्धुतरङ्गसितरसितशुभ्रजटाधरम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां రాజకుమారా, మేము చెప్పిన చదువంతా బూడిదలో పోసిన పన్నీరు చేసావు. మీ తండ్రి ముందు మాకు తలవంపులు తెచ్చావు. లేదు గురువర్యా, నేనట్టి అనుచిత కాలం ఏమీ చేయలేదు. మరి ఏమి నీవు చేసినది? మేము చెప్పిన చదువులేమి, నీవు పలికిన పలుకులేమి నాయనా? మీరు చెప్పిన చదువులలో సారం అదే కదా. అబ్బబ్బబ్బా, అది కాదు తండ్రి. ఈసారి నేను సరిగా వినుము. ఈ ముల్లోకములకు అధిపతి ఎవరు? నీ తండ్రి, అవునా? అవును. అతన్ని మించిన వారు లేరు, అవునా? అవును. కనుక అతనినే భగవంతుని భావించి అతని నామే జపించవలను. ఇది అను. ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. అబ్బబ్బబ్బా, మళ్ళీ అదే కోత కోయుచున్నావు. ఎవడా నారాయణుడు? సకల జగత్ కళ్యాణకర్త, అతడే భగవంతుడు. కాదంటుంటే? ఒకరు కాదన్న మాత్రం అతడు కాకుండా పోగునా గురువర్యా? అదుగో, మాకే పాఠములు చెప్పుతున్నావు. గురువు నీవా మేమా? మీరే. అవునా? అయితే మేము చెప్పినట్టు చెప్పు. ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. అబ్బబ్బబ్బా, అలా కాదు. ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. నిశ్శబ్దము, నిశ్శబ్దము. ఒరే బడుద్దాయులు, అపహాసం చేసిన మీ వీపులు పగులు జాగ్రత్త. అదేంటి గురుగారు, తప్పు చెప్తుంటే ప్రహ్లాదం కొట్టే? అతడు రాజకుమారుడు రా. అతను కొడితే అతను తండ్రి గురువు గారి చర్మం ఒలిచేస్తారు. కాసేపు మీరంతా బయటికి వెళ్ళండి. గురువర్య, నా ప్రార్థన ఆలకించండి. మీరు కూడా ఆ హరిని సేవించి తరించండి. సరే, ఇక నీకు మేము చెప్పేదే ఉంది. మా పిండాకుడు తమ్ముడు,
నా వడలంతయు కంపముగానున్నది. నదికి పోయి స్నానం చేసి వచ్చింది నాయన. అగ్రజ, నా వడలు నీకంటే కంపరముగానున్నది. నేను వచ్చేదని పదా. శుష్కమైన ఈ ఆటలతో కాలం ఎందుకు వ్యర్థము చేయుట? అన్ని జన్మలలోనూ మానవ జన్మ దుర్లభము. మానవ జీవితము 100 సంవత్సరములకు పరిమితము. ఆ 100 సంవత్సరములలో సగం రాత్రి రూపమున నిద్ర వలన నిరర్థకమగును. మిగిలిన 50 ఏండ్లలో బాల్య కౌమార యవ్వన దశలలో 20 ఏళ్ళు పోవును. చివరికి మిగిలిన 30 ఏండ్లలో సంసార లంపటంన చిక్కుకుని మానవుడు కామ క్రోధాది హరిషడ్వర్గములచే పీడిపబడును. కావున కాలం వ్యర్థము చేయక హరిభజనతో మోక్షం పొందుట యుక్తము. హరినామం కంటే రుచైనది లేదు. లేకే ఉంది నరమాంసము. హరి అంటే ఎవరు? నారాయణుడు. అతనికి 2 పేర్లా? రెండేమిటి, అతనికి అనంత కోటి నామములు కలవు. ఎందుకు? ఒకటైతే వాళ్ళమ్మ మర్చిపోతుందేమోనని. అతని అమ్మ పేరేమిటి? అతనికి అమ్మ లేదు. మరి నాన్న లేడు. మరి ఎలా పుట్టాడు? అతనికి పుట్టికయ్యే లేదు. వాడెవడో విచిత్రమైన వాడే, చూడవలసిందే. అతని దేవుడు ఎక్కడుంటాడు? అతడు సర్వాంతర్యామి. అతడు లేని చోటు లేదు. మరి అతను చూసేది ఎట్లా? భక్తితో ధ్యానించుటే. అదెట్లా? నేను చెప్పినట్లు అనండి. ఓం నమో నారాయణాయ. 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 నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోలి పరమున సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు. గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు. జీవుల హింసించే క్రతువుల చేయక పని లేదు. జీవుల హింసించే క్రతువుల చేయక పని లేదు. మాధవ మధుసూదన అని మనసున కలచిన చాలుగా. మాధవ మధుసూదన అని మనసున కలచిన చాలుగా. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. తల్లియు తండ్రియు నారాయణుడే. గురువు చదువు నారాయణుడే. యోగము యాగము నారాయణుడే. ముక్తియు దాతయు నారాయణుడే. భవబంధాలు పారద్రోలి పరమున సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాథ హరే శ్రీనాథ హరే. నాథ హరే జగన్నాథ హరే. నాథ హరే శ్రీనాథ హరే. నాథ
అన్యాయము, ఏమి ఈ ఘోరము. ప్రహ్లాదా, తా చెడ్డ కోతి వనమెల్ల చేర్చినని నీ పిచ్చి వీళ్ళు కూడా ఎక్కించినావు నాయన. లేదు గురుగారు, మీ చదువుకున్న మాకు ప్రహ్లాదుడు బాగుంది. మీరేగా ప్రహ్లాదుడిని చూసి నేర్చుకోమన్నారు. ఏడిచావు ప్రహ్లాదా, అనుకున్నంత పని చేశావు. నీవు పెట్టినది చాలక వీళ్ళతో కూడా పొంగనమును పెట్టించినావు. చాలు. దానవేంద్ర, ప్రహ్లాదుడు నీ పుత్రుడనియే భ్రమించుచున్నావా? వరప్రసాది అయిన నిన్ను కబళించుటకు మృత్యువునకు వేరు మార్గము లేక నీ పుత్రుని రూపమున జనించినది. నీలో పుత్రవాత్సల్యముద్భవింపజేసినది. ఆ పుత్రవాత్సల్యమే నిన్ను కృంగదీసి క్రమముగా కుసింపజేయుచున్నది. నీకు మరణము తప్పదు. అవును, ప్రహ్లాదుడు నా పుత్రుడు కాదు.
నాయనా ప్రహ్లాద, హరిభజన మానలేనిచో చాటుగా నీలో నీవే భజించుకోరాదా? తండ్రి గారి ఎదుటి ఎలా స్తుతించదవయ్యా? ఆయనయ్యే పిలిచడిగినా అసత్యం ఎట్లు పలుకోగలడమ్మా? ప్రాణేశ్వర, మరల ఏమి ఆవేశం? లీలావతి, వీడు మా పుత్రుడు కాదు, నా పాలిట మృత్యు. నాథ నాథ, ప్రాణేశ్వర, స్వామి స్వామి, అమ్మా అమ్మా. ప్రహ్లాద, నిజము చెప్పుము, ఎవడవు నీవు? సృష్టిలోని అనంత కోటి జీవరాశులలో నేను ఒకడను. కాదు, నీవు మృత్యు. అది నీ భ్రమ. కానిము. ఈ గదాదండమును చూడు, ఇది పరమేశ్వరవర ప్రసాదితం. దీనితో నీకు చావు తప్పదు. ఏమి, నిన్ను తంపలేనా? చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. ఆ శ్రీహరి సంకల్పం లేనిదే గడ్డిపూచ కూడా కదలదు. అటులనా? ఆయన నిన్ను చంపిన నీ హరి వచ్చి రక్షించునా? మరి ఎంతవరకు నన్ను రక్షించినది ఎవరనుకుంటివి? ఆ శ్రీహరియే. ఓరి వాచాల, మహామహిమానుతుడని నీవు పొగడు ఆ హరి ఎందున్నాడో చెప్పగలవా? చెప్పగలను. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం కలడి సుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈ ఆయడం అంతట నువ్వు కలడా? ఆయన నీ హరిని ఈ స్తంభమును చూపగలవా? ఇందుగలడందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందే గలడు దానవాగ్రణి వింటే. అటులనా? ఆయన ఈ స్తంభము నుండి నీ హరి వెలువడు దాకా. ఏమి ఈ వికృత రూపము? నీవా హరివి? ఫలా కుమారా ఫలా, ఇంతకాలము ముల్లోకముల వెతికిన నువ్వు కనిపించిన నా శత్రువును ఈనాడు నీ మూలమున కలుగుంటే నా కడుపున పుట్టినందుకు తండ్రి రుణము తీర్చుకుంటేవి నాయన ఆకృతగి. మాయావి,
కుంద్రుంచి వేదాళి రక్షించి దేవాసురుల్ క్షీరవారాన్నిధిన్ ద్రచ్చగా ఘోర కూర్మావతారుండవై మందరం వెత్తి శ్రీమోహిని వేషముంబోని పీయూష దానంబు గావించి వారాహ రూపంబునన్ భంగపాటుందు భూదేవి రక్షించి ఈనాడు నీ తత్వముల్ నమ్మగాలేని అజ్ఞానికి సత్యదీపంబు చూపించి మోహంబు వారించి నీ విష్ణుభావంబు రూపించి నీ దాసకోటిన్ కటాక్షింపగా ఈ విచిత్రాకృతింబు నీవేం చేసినావా పరంధామా వైకుంఠధామా వైకుంఠధామా. पुरन्दरवन्द्य पुण्डरीकाक्षाय नमः पुरन्दरवन्द्य पुण्डरीकाक्षाय नमः पुरुषोत्तम अच्युत नारसिंहाय नमः पुरन्दरवन्द्य पुण्डरीकाक्षाय नमः पुरुषोत्तम अच्युत नारसिंहाय नमः अनन्त गोविन्दाय नमो माधवाय नमः अनन्त गोविन्दाय नमो माधवाय नमः श्रीपति विक्रम वामन श्रीकूर्म मुकुन्द रघुवीराय नमो श्रीपति विक्रम वामन श्रीकूर्म मुकुन्द रघुवीराय नमो पुरन्दर वन्द्य पुण्डरीकाक्षाय नमः पुरुषोत्तम अच्युत नारसिंहाय नमः मत्स्यावताराय नमो महामंगल निजमूले मत्स्यावताराय नमो महामंगल निजमूले दामोदर निज पराक्रम नीरजनाभ नीलवर्ण दामोदर निज पराक्रम नीरजनाभ नीलवर्ण पुरन्दर वन्द्य पुण्डरीकाक्षाय नमः पुरुषोत्तम अच्युत नारसिंहाय नमः
శ్రీవారి పైన విసురు చూపే ముచ్చట సిరికి హరి సరి అనేటి సరసమెంతో ముచ్చట జగమునేలే జవ్వనాలకు మూడు జగములు మొక్కగా శుభములన్నీ చుట్టములుగా కళలనే వరకట్నములతో ధర్మపురిగా యాదగిరిగా మంగళాచల శిఖరిగా సింహగిరి కళ్యాణ వేదిక విరిసి కన్నులు పండగ కళ్యాణం కళ్యాణం లక్ష్మీ నరసింహ కళ్యాణం కళ్యాణం లక్ష్మీ తారలన్నీ తలంబ్రాలై తలకు చేరే ముచ్చట నింగి నేలలు మృదంగాలై మేళమయ్యేదిచ్చట తెరల చాటున చొరవ చేసే బాలకృష్ణుడి లీలట తాళి కట్టే వేళ సిరివెడ అల్లి పిల్లిగా గిల్లుట అల్లుడైనా ఇల్లుడైనా వేడి కొడుకే హరియట వేదగిరిగా అంతర్వేదిగా అహోబిలగిరి శిఖరిగా సింహగిరి కళ్యాణ వేదిక విరిసి కన్నులు పండగ కళ్యాణం కళ్యాణం లక్ష్మీ నరసింహ కళ్యాణం కళ్యాణం లక్ష్మీ నరసింహ అసురగణమున ఉసురు నడచగ ఇలకు దిగు నరసింహమా కలడు కలడను అసుర శిశువుకు శరణు నొసగిన దైవమా ప్రణయ నరసింహ విజయ నరసింహ హింస నడచిన ఉగ్రసింహ పరమహంస భావన సిరుల రాణి విరుల నవ్వే పరములే నారాయణ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం